మనల్ని దేవుడు బలపరచడానికి చరిత్రలో రాయబడినటువంటి అనేక సందర్భాలను మనందరికీ జ్ఞాపకం చేస్తూ మాదిరికరమైనటువంటి జీవితాలను మన కళ్ళ ముందు ఉంచుతూ ఎవరిలాగా ఉండాలో రాయించాడు, ఎవరిలాగా ఉండకూడదో రాయించాడు. ఎంతో ప్రేమగా చూసినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి తిరుగుబాటుదారులుగా మారిపోయి దేవుని చేత తన ఉగ్రతకు లోనై మరి వారిలో అనేక మంది దేవునికి ఇష్టలై ఉండకపోయిరి గనుక వారు అడవిలో రాలిపోయిరి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే దేవునికి ఇష్టలముగా బ్రతకాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. బైబిల్లో సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూడగలిగితారండి. చాలా మంచి మాటలు ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తన తీరును మనకు అక్కడ కనపరుస్తుంటాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. మరి 11వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా అన్నాడు. మిశ్రిత జనము అంటే అనేక మంది జనాలు, లక్షల మంది కదా. కాల్బలం ఉన్న వాళ్ళే సుమారుగా 6 లక్షల మంది. ఇంకా ముసలి ముతక చిన్న పెద్ద వీళ్ళందరినీ లెక్కేస్తే సుమారుగా ఒక 20 లక్షల పైనే ఇశ్రాయేలీల యొక్క మిశ్రిత జనం. ఈ మిశ్రిత జనం మాంసాపేక్ష కనపరచగా, ఇంకేమంటున్నాడు? అపేక్ష అంటే తెలుసు కదండి. అపేక్ష అంటే ఇష్టపడడం, చాలా ఇష్టపడడం. అపేక్ష అంటే మామూలుగా ఏదో ఇష్టపడడం కాదు. మీకు ఏం కూర ఉంటే ఇష్టం అంటే కొందరు వంకాయ అని చెప్తారు, కొందరు బెండకాయ అని చెప్తారు, కొందరు పప్పుచారు అని చెప్తారు, కొందరు మాంసం అని చెప్తారు. కానీ ఇశ్రాయేలీలలో ఎక్కువగా మాంసాపేక్ష అంటే మాంసాన్ని తినాలని చాలా చాలా ఆశ ఇశ్రాయేలీలకు. ఇంత ఆశ కలిగిన ఇశ్రాయేలీలలో మరి చూసినటువంటి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, తర్వాత చదవండి. ఇశ్రాయేలును మరల ఏడ్చి, ఇక్కడ అర్థమవుతుందా? మాంసం లేనందుకు మాంసాపేక్ష వాళ్ళకి ఏమనిపించిందంటే ఏడుపు తెప్పించింది. అంటే కూర లేకుంటే ఏడుస్తారా? అర్థం చేసుకోండి. ఏండి, చిన్న ఉన్నప్పుడు కూర లేకుంటే నేను కూడా ఏడుస్తుంటే, నాకు ఎట్ట తిరిగి కూర కావాలని. అంటే కూర, మాంసం అంటే చాలా ఇష్టపడతారు అందరూ. ఇశ్రాయేలీలు కూడా ఏడుస్తున్నారంట అందరూ. ఒకడు ఏడ్చినాడంటే ఏమర్థం ఉంది? ఇంట్లో అందరికి పెట్టి ఒకరికి పెట్టలేరంట అంటే ఏడ్చినాడు అనుకుంటాం. కానీ అందరు ఏడ్చడం ఏంది? ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే మాంసం అంటే ఇష్టం కాబట్టి. ఇష్టమైన మాంసం లేకుంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి? మిగిలిన రోజులంటే ఏదో ఎలపకారంగా తిని బాగుంటాడు. ఆదివారం వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మాంసం ఉండాలా. ఖచ్చితంగా మాంసం ఉండాలి. మాంసం ఉండకపోతే ఇంక ఇప్పుడు ముద్ద దిగేదేముంది చెప్పండి? కొందరికి రోజు ముక్కలేంది ముద్ద దిగదు కొందరికి. కానీ ఆదివారం వచ్చిందంటే అందరికి ముక్కలేంది ముద్ద దిగదు. దేవుని పిల్లలారా, అసలుకి ఇశ్రాయేలీలు అసలు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? నిన్న ఒక మాట చెప్పాను. గుడ్ ఫ్రైడే రోజు ఒక మాట నేను విన్నాను రాజేష్ గారి నోటి నుంచి. చాలా మంచి మాట.
ఆ మాట విన్నప్పటి నుంచి నాకు నిజంగా మనల్ని ఒకనాడు స్వేచ్ఛాపరులుగా లేనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించి స్వతంత్రులుగా పెట్టి మనల్ని ఇంత సంరక్షిస్తున్నాడే అనిపించింది ఆ మాట విన్న తర్వాత. ఏంటి ఆ మాట అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతిలో ఎలా ఉండేవారు అంటే బానిసలుగా ఉండేవాళ్ళు. అవునా? బానిసలు. అది అసలు ఏ బానిసత్వం అసలు? బానిసలంటే ఏదో కొన్ని పనులు చేస్తున్నారు అని అంటే అర్థం ఉంది. కానీ వాళ్ళు ఎలాంటి బానిస పరిస్థితి అనంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు ఇల్లు కడుతుంటారు. ఇల్లు కట్టేటప్పుడు కొందరు గుత్తకు మాట్లాడుతుంటారు. అంటే ఒక 5,00,000క సరుకులన్నీ ఆయన్నే తెచ్చుకొని ఇల్లు కట్టి తాళం వేసియాలని చెప్తుంటారు. అది గౌండలకు బాగా పరిచయం. ఇక్కడ మరి వాళ్ళకు ఏదో అమౌంట్ ఇస్తే వాళ్ళు సరుకులు తెచ్చుకొని ఒక ఇల్లు కడుతుంటారు. ఇశ్రాయేలీలు ఈరోజు మరి ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టారు కదా! ఈజిప్ట్ పిరమిడ్స్ ప్రపంచ వింతలలో ఒక వింతగా అవి కనబడుతున్నాయి. మరి అదేవిధంగా రామసేసు అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టారు. రామసేసు అనంటే మరి యోసేపును ఎరుగని తరం. యోసేపును ఎరుగని ఒక రాజు, ఫరో రాజు. మరి పోతిఫర్ అనేటువంటి ఒక ఫరో రాజు ఉండేవాడు. అతని కింద ఒక ప్రధానమంత్రిగా యోసేపును ఉంచుకున్నాడు. ఆ మరి పోతిఫరు వెళ్ళిపోయిన తర్వాత ఒకడొచ్చాడు, క్రూరుడు అతడు. ఇశ్రాయేలీలను ఇంకా వెట్టి చాకిరి పనులకి ఉపయోగించినటువంటి వ్యక్తి వాడే రామసేసు. చాలా క్రూరుడు. దేవుని ప్రజలైనటువంటి వీరు విస్తరిస్తుంటే ఓర్వలేక తట్టుకోలేక వీడు ప్రారంభించినటువంటి మరి యొక్క అంతర్యుద్ధం ఏంటంటే, కనిపించకుండానే వాళ్ళను బానిసలుగా తయారు చేసేసాడు. ఎలా తయారు చేశాడు అనంటే, ఒక మట్టికీలు అనేటువంటి పని, తర్వాత బాగా మంచి మేధావులు. ఇశ్రాయేలీలు అంటే చాలా మేధావులు, దేవుని ప్రజలు కాబట్టి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినవాడు, జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకు. అలాంటి జ్ఞానాన్ని ఇస్తే ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనంటే, చాలా వెట్టి చాకిరి పనులు. ఎంత వెట్టి చాకిరి అనంటే మరి ఘోరమైన మాట. అసలు దాసులు, బానిసలు అనంటే ఒకటి, దాసులు అనంటే ఒకటి. కానీ వెట్టి చాకిరి పని అనంటే చాలా ప్రమాదకరమైనది. సరుకు ఇవ్వరు, మీరే కష్టపడాలి, మీరే తయారు చేయాలి, మాకు నచ్చినట్టుగా మీరు తయారు చేయాలి, మేము చెప్పం. నేను విన్న మాట ఇది. నిజంగా ఆ మాట విన్న తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారని ఆ రోజంతా బాగా ఆలోచన చేసినాను. అలాంటిది ఏమి లేకుండా మన కష్టంతో మనం బ్రతికి, మనం కష్టపడి వంటలు చేసుకొని హ్యాపీగా తిని ఈ శరీరాన్ని పోషిస్తున్నాం. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళే తేవాలి. అంటే వీళ్ళు చాలా ఒక హుందాతరమైన హోదాలో ఉండి ఇశ్రాయేలీలను చాలా వెట్టి చాకిరి పనులు చేయించుకునేవాళ్ళు. అంటే మట్టిలో అప్పుడప్పుడు మనం కొన్ని సినిమాలు వచ్చాయి కదా, అవేంటంటే అదే కేజీఎఫ్ అదేనా, కేజీఎఫ్. ఆ సినిమాలో మరి మట్టి లోపలికి తవ్వుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మంచి ఇస్త్రీ బట్టలతోటి తెల్ల పుల్లగా కనపడతారా? ఎలా ఉంటారు మట్టిలోకి వెళ్ళేటోళ్ళు? బొగ్గు గనులు ఉంటాయేమో అనుకొని లోపల భూగర్భంలోకి తవ్వుకుంటూ పోతుంటారు. అలా వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? అంత మాసిపోయి, తల మాసిపోయి, ముఖం మాసిపోయి, శరీరం అంతా మట్టి, బట్టలంతా మట్టిమయమైపోయి ఉంటాయి.
ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే ప్రియమైన వాళ్ళారా. చాలా వెట్టి చాకిరి పనులు, అలాంటి వెట్టి చాకిరి పనులు చేసుకొని వాళ్లకు ఇచ్చేటివి వాళ్ళకిచ్చి, అంటే ఫరో రాజు వాళ్ళ సైన్యానికి ఇచ్చేసి మళ్ళీ వీళ్ళు బ్రతకడానికి వీళ్ళు కష్టపడి, ఎంత కష్టం అంటే ప్రియమైన వాళ్ళారా. ఇది ఎన్ని సంవత్సరాలు జరిగింది? 430 సంవత్సరాలు జరిగింది. ఒకసారి చూద్దాం అన్నమాట. నిర్గమకాండం 12వ అధ్యాయము 41వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 41వ వచనం. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఇక్కడ నేను మరి బాగా ఆలోచించగలిగితే 430 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసి, బానిసలుగా చేసి, దాసులుగా ఉండి, వాళ్ళు ఏది చెప్పినా దాన్ని, ఏది చెబితే అది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేయకపోతే మరి మరణపాత్రలు అయ్యేవాళ్ళు, చచ్చిపోవాలి వాళ్ళు. అంత హింసించే వాళ్ళు ఐగుప్తీయులు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడు? వీళ్ళను విడిపించాడు. ఈ 430 సంవత్సరాల తర్వాత జరిగినదేమనగా అని కిందికి చెప్తున్నాడు. చూడండి, కిందికి చెప్తున్నాడు. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని, ఇశ్రాయేలీలను బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి అని చెప్తున్నాడు అండి. 430 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటంటే, యెహోవా సేనలు ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చేసాయి. వాళ్ళందరిని కూడా దేవుడు వాళ్ళ బానిసత్వంలో నుండి విడిపించాడు. విడిపించి తోడుకొని వచ్చే సమయంలో, తోడుకొని వచ్చేటువంటి ఈ దారిలో, మార్గంలో వాళ్లకు మాంసం తినాలనిపించింది. ఎవరిని అడగాలి అసలు? మోషేని అడగాలనా? అహరోన్ని అడగాలనా? లేకపోతే యెహోషువని అడగాలనా? కాలేబుని అడగాలనా? ఎవరిని అడగాలి అసలు? ఇలా ఎవరిని అడిగితే ఇస్తారు? ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచిద్దాం. ఒకరోజు 1 గంట ప్రయాణమై ఏ ఊరికైనా మనం వెళ్ళాము అని అంటే అప్పటికే బట్టలు మాసిపోతాయి. స్నానం చేయాలనుకుంటాం, అంత గాబరవుతుంటారు, మనుషులు గాబరవుతుంటారు. కానీ వీళ్ళ బట్టలు మాయలేదట, చెప్పులు అరగలేదట, వీళ్ళకు అసలు ఆకలనే మాటే రాలేదు. ఏదో ఎక్కడో మరి మాంసం తినాలనిపించింది. అప్పటి వరకు బాగానే తింటున్నారు, అన్నీ దొరుకుతున్నాయి. మాంసం తినాలనుకుంటున్నప్పుడు ప్రియులారా, ఆ మాంసం లేనందుకు వీళ్ళు ఏం చేశారంటే తెలుసా? అందరు కలిసి ఏడుస్తున్నారట. మాంసం లేకుండా ఏడవలా? ప్రియమైన దేవుని పిల్లలారా, మాంసం ఎంత భయంకరమైనదంటే అండి, మరి నెబుకద్నెజర్ కాలంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళు 4 భక్తులు ఉన్నారు. ఈ 4 భక్తులు మరి అందరూ మాంసాహారాలు తింటుంటే వీళ్ళు ఏం చేశారంట? ఆకుకూరలు, నీళ్లు తాగారట. అందరి మకాలు ఒక రకంగా ఉన్నాయి. ఆకుకూరలు ఎక్కువగా వాటర్ తాగినటువంటి మకాలు చాలా అందంగా కనబడుతున్నాయటండి. అంటే ఇప్పుడు మాంసం అనేది ఎంత ప్రమాదకరమైనది అని చెప్పడానికి, మరి దానియేలు కాలంలో, మరి నెబుకద్నెజర్ కాలంలో అతడు కూడా క్రూరుడే. నెబుకద్నెజర్ కూడా క్రూరుడే. ఎందుకంటే ఒక ప్రతిమను చేసి, ఈ ప్రతిమను మొక్కితేనే నేను వదిలిపెడతాను, లేదంటే సింహాల గుహలో వేస్తాను అని చెప్పి భయపడిచ్చాడు. అయినా ఈ భక్తులైనటువంటి వారు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంతో వెట్టి చాకిరి దాసత్వంలో ఉండేటువంటి మమ్ములను దేవుడు ప్రేమించి మాకంటూ ఒక దేశాన్ని ఇచ్చి, మాకు మేముగా బ్రతకడానికి అవకాశాన్ని దేవుడిస్తే, మాంసం కోసం ఏడవటం ఏంటని ఒక్కరికి ఆలోచన రాలేదు. ప్రియమైన వాళ్ళారా, ఏమంటారు? ఒడ్డు దాటిన తర్వాత తెప్ప తిరిగేయటం
అంటే అక్కడ ఉన్నంత వరకు దేవుణ్ణి వేడుకున్నారు. మేము దేవా వెట్టి చాకిరి పనులు చేయలేకపోతున్నాం, దేవా బానిసలుగా ఉండలేకపోతున్నాం, దాసులుగా ఉండలేకపోతున్నాం, ఈ పనులు చేయలేకపోతున్నాం అని రోజు మొరపెడుతున్నారట దేవునికి. వాళ్ళు చేసిన మొరను విన్న దేవుడు వాళ్ళ కోసం నాయకుడిని పుట్టించి ఏదో రకంగా వాళ్ళను విడిపించి తీసుకొచ్చాడు. మోషే గారి ద్వారా విడిపించి తీసుకొచ్చాడు. మనకి విడిపించి తీసుకొచ్చుకొని, ఏమండి, జైల్లో ఉన్నారనుకుందాం. జైల్లో ఉన్నవానికి మాంసం పెడితే ఏంటి, బిర్యానీ పెడితే ఏంటి, ఎక్కడున్నాడు అతడు? సుఖం ఏమన్నా ఉంటుందా? జైల్లో ఉన్నవానికి జీవిత ఖైదు వేసారనుకోండి, జీవిత ఖైదు వేసారనుకోండి, 4 గోడల మధ్య ఉండాలి. కటకటాల వెనుక 4 గోడల మధ్య ఉండాలి. ఈ 4 గోడల మధ్య అతనికి బిర్యానీ పెడితే ఉంది, అతనికి మాంసం పెడితే ఉంది, అతనికి అసలు కలర్ రైస్ పెడితే ఉంది, తినాలి, నా గోడలు చూసుకుంటూ ఉండాలి. అవును కదా? తినాలి, అక్కడే ఉండాలి, తినాలి. దాన్ని ఎవరైనా కోరుకుంటారండి? అసలు అలా ఉండకపోయే మరి వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు ఈ 430 సంవత్సరాలు ఎన్ని తరాలు ప్రియమైన వాళ్ళారా. ఒక 80 సంవత్సరాలు మనిషికి వచ్చాయి అని అంటే 3 తరాలు చూస్తాడు. 80 సంవత్సరాలు వచ్చాయంటే 3 తరాలు చూశాడు. ఇప్పుడు 430 సంవత్సరాలు వచ్చాయి అన్నట్టు ఇప్పుడు ఎన్ని తరాలు? పోనీ మరి 100 ఏళ్ళకి 4 తరాలు అనుకుందాం. 100 ఏళ్ళకి 4 తరాలు. మరి 400 సంవత్సరాలంటే 16 తరాలు. 430 సంవత్సరాలు అని అంటే సుమారుగా 17 తరాలు గడిచిపోయాయి. ఇశ్రాయేలీల జనసాంద్రత, మరి వాళ్ళు వయసు వచ్చి వాళ్ళు చనిపోవడం, మరలా యవ్వనస్తులు పుట్టడం, వాళ్ళు చనిపోవడం. ఈ 430 సంవత్సరాల్లో మా బతుకులు ఇంతేలే తాత ముత్తాతల కాడ నుంచి, ఏమండి, మరి మాహిష్మతి సింహాసనానికి మేము కట్టు బానిసలం అని అంటారు చూసారా, అట్ట బానిస రకం చేశారనమాట వీళ్ళు. 17 తరాలు బానిసలో ఉన్నటువంటి వీరు, ఇంత కష్టంలో ఉన్నటువంటి వీరిని, అంటే అప్పటి నుంచి 430 సంవత్సరాల నుంచి వాళ్ళ బానిసలు. ఈ రామసేస్ అనేవాడు ఎప్పుడైతే బానిసలుగా మార్చాలని తను సంకల్పించుకున్నాడో, తన సైన్యంతో వాళ్ళను కష్టపెట్టడం ప్రారంభించాడో, అప్పటి నుంచి మరలా వీళ్ళు విడిపోయి కనాను దేశానికి ప్రయాణం మరి అయ్యేంత వరకు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తరాలు అన్నీ గడిచిపోతున్నాయి. దేవునికి మొరపెడుతున్నారు, వయసు వస్తుంది, చచ్చిపోతున్నారు. దేవునికి మొరపెడుతున్నారు, వయసు వస్తుంది, చనిపోతున్నారు. ఇది జరుగుతుంది. ఇది మరి ఒక సర్కిల్లా జరుగుతుంది. విడిపించిన తర్వాత మాంసం కోసం ఏడవటం ఏంటి? అంటే 430 సంవత్సరాల తర్వాత జరిగినది ఏమనగా, ఆ ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు స్వతంత్రులుగా చేయడానికి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం కూడానండి పాపం అనేటువంటి బానిస రకంలో మనం ఉండిపోయాం. చీకటిలో ఉండం. చీకటి ప్రపంచంలో మన జీవితం కొనసాగుతుంది. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని ఆకర్షించాడు. వాక్యం ద్వారా, అది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఆకర్షించాడు. వాక్యం అన్నది దేవుడు తన యొద్దకు ఆకర్షించితేనే తప్ప, నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించితేనే తప్ప నా దగ్గరికి, నా తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఎవరు కూడా ఆకర్షించితేనే కానీ రాలేరు. మరి ఆకర్షించడం అంటే వాక్యానికి అంత శక్తి ఉందా? మనం ఎక్కడో జోరాపురం, అవునా కదా? అక్కడి నుంచి మనం వచ్చాము అని అంటే ప్రార్థనకి రావడానికి కారణం ఏంటి? వాక్యమే కదా. నా గొప్ప నీ గొప్ప చెప్పుకోవడానికి కాదు ఇది. ప్రభువు గురించి మాట్లాడుకోవడానికి 4 మాటలు. పరలోకంలో ఉండేటువంటి తండ్రి తన సంకల్పం ఏంటో తెలుసుకోవడానికి కదా మనం కూర్చున్నది. ఎందుకంటే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళవలసినటువంటి వారము కనుక ఉన్న ఇంతకాలంలో, ఈ కొంతకాలంలో ఇదిగో 4 మాటలు, దేవుని యొక్క మాటలు నేర్చుకొని నలుగురను సంపాదించి దేవుని కోసం నిలవబెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని కోసం నిలబెట్టడం అంటే చాలా కష్టమైన పని. అది అందులో అవమానాలు, అందులో బాధలు, శ్రమలు, అందులో ఎక్కువ కష్టాలు. ఇన్ని కష్టాల మధ్య దేవుని కోసం మనం నిలవబడటం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన మీద చూపినటువంటి కృప, ప్రేమ.
ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనంలో మంచి మాట మరి పౌలు గారు రాస్తారు. ఆ మాట చదువుకుందాం. సహోదరులారా, 5వ అధ్యాయం 13వ వచనంలో అంటే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఎవరు పిలిచారు చెప్పండి? ఎవరు పిలిచారు మనల్ని? నేను పిలిచానా మిమ్మల్ని? వాక్యం పిలిచింది. మీరు అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటారు అతడు పిలిస్తే. కొంతమంది అండి మనుషులు, వ్యక్తులు నచ్చలేదనుకోండి, ఆయన పిలిస్తే నేను రాను. ఆయన పిలిస్తే రాకుండా ఉండడానికి నువ్వెవరు? ఆయన పిలిచాడా? ఆయన వెనకాల ఉండి వాక్యం పిలిచిందా? అందుకే దేవుడు కూడా, యేసుక్రీస్తు కూడా ఏమంటారంటే, నా తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ, బాగా ఆలోచించాలి ఇక్కడ, నేను పిలుస్తున్నానా వాక్యం పిలుస్తుందా? వాక్యమే పిలుస్తుంది. అసలు వాక్యం పిలిస్తే ఎవరు పిలిచినట్టు? యేసు ప్రభు పిలిచినట్టు. నేను పిలిచింది ఎవరన్నమాట? ఏమన్నా మరి అప్పుడప్పుడు ఎవరన్నా, ఏమన్నా చర్చికి రాలేదు ఎందుకు? చర్చికి రావు, అసలు నువ్వు ఎందుకు రావు? ఏమన్నా చర్చికి రావు ఎందుకు అంటే, ఇంకా దేవుడు నన్ను పిలవలేదా? సువార్త నీ దగ్గరకు వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు పిలవకపోయినా సువార్త నీ దగ్గరికే వచ్చి కొందరు వాక్యం చెప్తుంటారు, వీధి సువార్తల్లాగా. లేదంటే మీ వీధిలో ఎప్పుడైనా వాక్యం కూడికే పెడతారు. అదంతా ఏంది అని అర్థం? వాక్యమే నీ దగ్గరకు వచ్చి పిలుస్తుంది అని అర్థం. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ పడింది అని అంటే, ముందు వాడు మాట్లాడితేనే నేను మాట్లాడతాను, ముందు వాడు మాట్లాడితేనే నేను మాట్లాడతాను అనుకుండా ఉన్నారనుకోండి, బాగా ఆలోచించండి ఇక్కడ. అంటే ఎలా ఫీల్ అవుతారంటే, వాడే ముందొచ్చి మాట్లాడితే ఈయనకి ఘనత, లేదు వీడే వెళ్ళి అక్కడ పోయి మాట్లాడినంటే అతనికి ఘనత. వాక్య ప్రకారంగా ఎవరు ఫస్ట్ మాట్లాడితే బాగుంటుంది చెప్పండి? ఎవరో ఒకరు తగ్గించుకొని పోయి మాట్లాడినోడే గొప్పోడవుతాడు. కానీ వాడేం ఫీల్ అవుతుంటాడు, నేనేం మాట్లాడలే, వాడే నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఏమంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? వాక్యమే నీ దగ్గరకు వచ్చి పిలుస్తుంటే నన్ను ఇంకా పిలవలేదు అని అనుకుంటున్నావా? పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు స్వయాన. యేసు ప్రభు వచ్చి దిగొచ్చి మహిమ రూపంలో ఆ వెలుగులు, ఎనికల వెలుగుల మధ్య నిలబడి మీ కళ్ళెదురుగా దర్శనమై పేరు పెట్టి పిలవాలన్నా నిన్ను? పౌలు గారికి కళ్ళు పోగొట్టినాడు ఫస్ట్, మీకు తెలుసు అది. దర్శనం కూడా ఎలా జరిగిందంటే, పౌలు గారు కళ్ళారు చూడలేదు, యేసుప్రభుని చూడలేదు. దమస్కు పట్టణానికి వెళ్తుంటే క్రైస్తవులను పట్టి పీడ్చి వాళ్ళని కొట్టాలి, చంపాలి, నరకాలి అని ఉద్దేశంతో దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు సైన్యాన్ని తీసుకొని. అప్పుడు గొప్ప సుడిగాలి వచ్చింది, కళ్ళు పోయాయి ఆయనకు ఫస్ట్. కళ్ళు పోయిన తర్వాత మంచి తేజస్సులో వెలుగు కనపడ్డాడు. కనబడిన తర్వాత, మరి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటే, నిన్ను నేను ఎప్పుడు హింసిస్తే నువ్వు అసలు నాకు ఏం కనపడకుంది. కళ్ళు పోయినాయి అప్పటికి పౌలు గారికి. సౌలుగా ఉన్నాడు. అలాగేమైనా మనకు కూడా వచ్చి వెలుగు రూపంలో నిలబడి యేసు ప్రభు పిలువలన? ఇప్పుడు మళ్ళీ చదవండి అన్నమాట. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి అన్నాడు. ఆ స్వాతంత్రం, స్వేచ్ఛ ఇచ్చాడు కదా, ఆ స్వేచ్ఛను వీళ్ళు మాంసం కోసం ఏడుస్తున్నారు. ఆ స్వేచ్ఛను మనము కూడా శరీర క్రియలకు ఉపయోగించుకోకూడదు అన్నాడు. దేవుడు వాక్యంతో మనల్ని పిలిచాడు ఆయన. మనల్ని పిలిస్తే వాక్యంతో పిలిచినటువంటి మనము సభ్యులుగా, అంటే మరి సంఘంలో సభ్యత్వాన్ని సాధించినటువంటి మనము దీన్ని మరి శరీర క్రియలకు ఉపయోగించుకోకూడదు అన్నాడు. శరీర క్రియలకు ఉపయోగించుకోకూడదు అన్నాడు అని అంటే మరి ఏదో ఒక క్రియలకు ఉపయోగించాలని అర్థమే కదా. ఏమండి, బాగా అర్థం చేసుకోండి. అంటే దేవుడు ఏమన్నాడు ఆదామవ్వలకి? ఏమన్నాడు అంటే, ఇదిగో ఈ తోటలో ఉండేటువంటి ఫలవృక్షములన్నీ తినండి, మీరు మధ్యలో ఉండేటువంటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలములు మాత్రం తినొద్దండి అన్నాడు.
తినొద్దండి అని అంటే దేవుని ప్రణాళిక ఇంకో, మరి తినొద్దండి అంటే ఏదో ఉందనే కదా అర్థం. వీళ్ళేమనుకున్నారు, వీళ్ళకి ఎవడో పెట్టేసినాడు, మీరు తింటే దేవతలు అయిపోతారు, మీరు మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవుని లాంటి మహిమ మీకు వస్తుంది అన్నప్పుడు వెంటనే అసలు ఇంత సృష్టిని కలిగించిన దేవుడు చెప్పిపోయిన తర్వాత దీన్ని మేము మారకూడదు కదా, వినాలి కదా అని ఆలోచించాలి వాళ్ళు, మొట్టమొదటి దుర్మార్గులలో. కానీ నిజం చెప్పాలంటే మనకంటే వాళ్ళు చాలా 1000 రెట్లే కాదు, ఎన్నో రెట్లు మంచోళ్ళు వాళ్ళే. వాళ్ళు ఒక్కసారే పండు తిన్నారు, మనము పండ్ల మీద పండ్లు, పండ్ల మీద పండ్లు, పండ్ల మీద పండ్లు, అన్ని పండ్లు తింటున్నాం. అవును కదా? ఏం పండ్లు? మళ్ళీ ఆడుకోబోయారు, పాపానికి సంబంధించిన పళ్ళు. జీవవృక్ష ఫలములు తినొద్దండి, ఒక పండు గురించి వాళ్ళు చెప్పారు, అన్నీ ఉన్నాయి నాన్న అన్నీ తినండి. 18 రకాలు అరటి పండ్లోనే 18 రకాలు. మనమేమి మోహపు చూపు అనేటువంటి పండు, వ్యభిచారం అనేటువంటి పండు, దొంగతనం అనేటువంటి పండు, సహోదరుని దూషించే పండ్లే ఇవన్నీ. ఎన్ని పండ్లు తింటుంటామో తెలుసా? పాపముతో కడుపు ఉబ్బరమైపోయింది అందరికీ. అందుకే అందరికీ గ్యాసులు. అర్థమైందా? భయంకరమైన పాపాలకు సంబంధించినటువంటి పళ్ళు తిన్నాం కాబట్టి పాపంలో పడిపోయాం. అలా పాపంలో పడిపోయిన మనలను తిరిగి ఏం చేశాడు మరలా? అంటే బానిసలో ఉన్నాం కదా, పాపం అనగానే బానిసం, పాపానికి బానిసలు అయిపోయామని అర్థం. అలాగే బానిసల్లో ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశంలో ఎలాగైతే బానిస రకంలో ఉన్నారో వారిని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. చేసిన తర్వాత దేవుణ్ణి మరి వీళ్ళు సనుక్కోవడం, గునుక్కోవడం ప్రారంభించాడు. మనమైనా కూడా అండి, పాపం అనేటువంటి చెరలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు స్వతంత్రులుగా ఉండుటకు. స్వతంత్రులుగా ఉన్న తర్వాతనైనా స్వేచ్ఛ ఇచ్చాడు కదా, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛను శరీర క్రియలకు మీరు ఉపయోగించక అన్నాడు. అంటే మరలా పాపం జోలికి వెళ్ళకుండా అని అర్థం. మనం ఇశ్రాయేలీల కంటే దుర్మార్గులం. వాళ్ళు చెడ్డోళ్ళే. మనం డబల్ చెడ్డోళ్ళం. నిజమండి. కనుక స్వతంత్రులుగా మిమ్మల్ని చేశారు. అయితే ఒక మాట అన్నాడు చూడండి, ఒక మాట చదవండి, మాట మరలా 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి అన్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళారు, ఒకరికొకడు దాసులు. అంటే దాసులు అంటే ఎలా ఉంటుంది? దాసుల లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసా? నేను నిన్ను చూసినప్పుడు నేను ప్రేమగా ఉండాలి, నీకు మరి లొంగిన వాడిగా ఉండాలి, నువ్వు కూడా నా దగ్గర ప్రేమగా ఉండాలి, ఏమండి లోబడి బ్రతికేటట్టుగా ఉండాలి. అంటే ఒకరికొకరు ఏమన్నాడు మాట, ఒకనికొకడు దాసులై ఉండుడి. నేను పెద్ద నేను అనుకోకూడదు, చిన్నని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే సంఘంలో మనందరికీ సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఏమండి ఒక హోదాలో ఆయన ఉన్నాడు. ఆయన ఏమండి దాసులుగా మనందరం కూడా ఉండిపోవాలని చెప్తున్నాడు ప్రియులారా, దాసులుగా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ముగించుకుందాం, సమయం చాలా ఎక్కువ అవుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. బాగా ఆలోచించండి. మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత సంఘంలో ఏమండి సభ్యత్వం పొందిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, క్రీస్తును ధరించిన వాడిగా ఏమంటున్నాడు అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే వాక్యాన్ని నేర్చుకోవటం ప్రారంభించిన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళో, అసలు వాడు ఉన్నది చెప్తున్నాడా లేనిది చెప్తున్నాడా,
తప్పుడు బోధ చెప్తున్నాడా, బైబిల్ చెప్పినట్టుగా చెప్తున్నాడా, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా అని మనం గుర్తుపట్టగలమా, పట్టలేమా? మనం గుర్తుపడినట్టు ఎవరు పెట్టలేరు. ఖచ్చితంగా పడతాం. అదే చెప్తున్నాడు, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, ఇవన్నీ నీ క్రియలను ఎరుగుదును అంటే నా చాలా మంచోడు. సంఘానికి చెప్తున్నాడు ఇది, ఒక్కరికే కాదు. ఏమంటున్నాడు ఇంకా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు, నీవు అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును, అయినను నీకుండిన ప్రేమను, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నువ్వేం చేశావు? మంచోడివేను, అన్నీ చూసా, అన్నీ కష్టపడ్డావు, చాలా కష్టపడ్డావు దేవుని పనిలో. అయితే ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ప్రస్తుతం ఎలా ఉన్నావో తెలుసా? అయితే అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అన్నాడు. దేవుని పిల్లలారా, మనం కూడానండి దేవునిలోకి వచ్చినటువంటి మొదటి ఆ ప్రారంభం ఉంది చూసారా, చాలా మంచి విశ్వాసం ఉంటుంది, నమ్మకం, చాలా నమ్మకస్తుడిగా ఉంటాం. కాస్త జ్ఞానం పెరిగేసరికి, కాస్త తెలివి వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుందంటే ఇంకెవరిని లెక్క చేయం. ఆయననా అంతేలే, ఈయననా ఇంతేలే, నేనింతేలే, ఎవరిని లెక్క చేయం మనం. ఇంకా వాక్యం వచ్చింది కదా, మంచి పాటలు పాడుతారే, నువ్వు బాగా పాడుతానే 100 మంది అనేసరికి ఈయనేమనుకుంటాడో తెలుసా? నేను శతాధిపతిని అనుకుంటాడు. అంటే 100 మందికి పెద్ద, 100 మంది పొగిడినాడు కదా. మరి ఇప్పుడు 1000 మంది పొగిడినారనుకోండి, నేను సహస్రాధిపతిని అనుకుంటాడు. అంత వద్దమ్మా. బాగా కష్టపడినావు, బాగా పాట పాడావు, బాగా గొంతుంది, మహిమపరిచావు, మెప్పించావు, బాగుంది. ఇప్పుడు ప్రేమను వదిలిపెట్టావు. ఇప్పుడు నీ పాట ఏం కావాలి? ఎవరికి కావాలా? నీ జ్ఞానం ఎవరికి కావాలా? ముందున్నది ఇప్పుడు కూడా ఉండాలి, ప్రస్తుతం ఉండాలి. ఎందుకంటే మరి మొదటి వాళ్ళు కడపటి వారు అవుతారు. కడపటి వారు నువ్వు అనుకుంటుంటే నీకంటే ముందు లాస్ట్ ఉంటాయి. నువ్వు అనేటప్పుడు, నిన్ను పొగిడేటప్పుడు, నువ్వు పాట పాడేటప్పుడు నువ్వు ముందే ఉంటావు. కానీ నీతో పాటుగా లాస్ట్కి ఒకరు కూర్చుంటారు. నీకంటే ముందు తీసుకొచ్చి ఆయన ముందు నిలబడతాడు. కడపటివాడు మొదటివాడు అవుతాడు. మొదటివాడు నువ్వు రెచ్చిపోయినావు కాబట్టి దేవుడు నిన్ను తీసి వాకిలి అవతలేశాడు. మీకు అర్థమవుతుంది మాటలు? కొంచెం కఠినంగా ఉంటాయి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మొదట ఉండిన ఈ క్రియలు ఎక్కడ పోయాయి? మొదట ఉండిన ఈ ఓర్పు ఎక్కడికి పోయింది? ఈ సహనం ఎక్కడ పోయిపోయింది?